తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ విచారణ నేడు విచారించనున్నారు. వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఇప్పటికే కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్తో స్నేహం వల్లనే వీళ్లు తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అయ్యారా అంటే అవునని అంటున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీతో పాటు ఇతర నిందితుల నుంచి కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాలని, వంశీతో పాటు మరో 2 నిందితులను కస్టడీకి తీసుకోవాల్సి ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్పై ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. జైల్లో వంశీకి అందిస్తున్న వసతులు ఏంటో తెలపాలని జైలు సూపరింటెండెంట్కు జడ్జి నోటీసులు ఇచ్చారు. జైలు అధికారులు ఇచ్చిన వివరణ ఆధారంగా వసతుల కల్పనపై కోర్టు ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది. వంశీ తరపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మొత్తంగా వల్లభనేని వంశీ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కొడాలి నానిని టార్గెట్ చేయాలని చూస్తోంది. ఇందుకు కారణం వీరిద్దరూ జూనియర్ ఎన్టీఆర్కు విధేయత ప్రకటించటమే. అంతేకాదు వీరిద్దరికీ తారక్తో మంచి అనుబంధమే ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో తనకు ఎక్కడ థ్రెట్ అవుతాడోననే ఉద్దేశంతో కొడాలి నాని వంశీలను టార్గెట్ చేసి పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశారనేది టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఎన్టీఆర్తో క్లోజ్గా ఉండటం మూలాన వాళ్లు టీడీపీలో నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరారు. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో తమకు గిట్టని వాళ్లపై అదను చూసి కేసులు పెడుతూ భవిష్యత్తులో ఎవరైనా తమపై ఏదైనా వ్యాఖ్యలు చేయాలన్నా భయపడే పరిస్థితులు కల్పిస్తున్నట్టు తెలుస్తోంది.